మంచిది భయ్యా. ఏందయ్యా నువ్వు ఇన్ని రోజులు నాకు చెప్పుకోకుండా ఏదేదో మాట్లాడతావు? నీ పాము ఎక్క నువ్వు ఎప్పుడు అడగలేదు, నేను ఎప్పుడు చెప్పలేదు. అదే అర్థమేనా? ఈ నువ్వు ఎప్పుడైనా అడిగినావా ఇట్లాంటివి? లేదు ప్రసాద్, చీటీ డబ్బులు ఇస్తావని కాసుకోనున్నా. ఒరే బాబు వచ్చేది చీటి డబ్బు లేదురా, మొత్తం 20,000 అని పడిందే. అవును ప్రసాద్. నాకు పెళ్లి అయితే అర్థమేనా, బాలు వచ్చేసి నీకు 30,000 ఇస్తారా? 20,000 చాలు. నీకు కూడా మంచి లెనిన్ లో మంచి బట్టలు కుట్టిస్తారప్పయ్యా. నాకే ఓ జత బట్టలు కుట్టివయ్యా చాలు. యాదుడ్లు ఒక జత ఏందిరా అప్పయ్యా, మాలు వచ్చేసి 2 జతలైనా కుట్టిస్తాను. సరే సరే, అదే మంచి చేతిలో ఉండే పనే కదా అప్పయ్యా. అవునులే. హలో ప్రసాద్, చెప్పు. మంచి చేతిలో ఉండే పనే కదా, అందుకని ఎన్ని షర్ట్లైనా కుట్టచ్చు, ఎన్ని ప్యాంట్లైనా కుట్టచ్చు. నువ్వేంటి తీసుకోవద్దు. నాకే మళ్ళా నా తమ్ముడు ఉన్నాడయ్యా, వాడు బ్రోకరే, వాడికి కుట్టియాలయ్యా. బ్రోకరా? ఏ పని చేస్తారు రావుడు? బ్రోకర్ పని చేస్తాడయ్యా, ఇంకేం చేస్తాడు? సర్లే, వాడికి ఒక 2 జతలు కుట్టిద్దాము. ఎందుకంటే నేను ఒకరిని కష్టపడితే అవ్వదు త్వరగా. అవునా ప్రసాద్, నీ పెళ్ళైందా? 2 కూతుర్లయ్యా, ఒక కొడుకు. అవునా? పాప ఏం చదువుతుందిరా? 2కి పెళ్లిళ్ళు అయిపోయినాయా. కొడుకుకి అవునా? కొడుకు ఇంజనీరింగ్ అంటే చేస్తున్నాడు. ముసలోడా నువ్వు? లేదయ్యా. ముసలోడు కాక ఇంకేమంటే ఇంకైతావరా? పాపాలు కసిరికి పెళ్లి చేసి. కొడుకున్నాడు కదయ్యా, కొడుకు చదువుకుంటున్నాడు. ఏం చదువుతున్నాడు? వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడయ్యా. అవునా? చదివించు ప్రసాద్. చెప్పు ప్రసాద్. బాగా చదివించు. కాల్చింటే నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే వాడికి 10,000 ఇస్తాను. సరేనా? సరే. బాగా చదివించు పిల్లోడిని. సరే ప్రసాద్. సరే, నువ్వు అన్నట్టు నువ్వు 2 రోజుల్లో ఫోన్ చేస్తాను నీకు. సరే, మంచి మంచి ఫోటోలు ఇవి చేస్తానులే. నా మగన్ చూస్తాను, నీకు క్లారిటీ వస్తుంది ప్రసాద్. అదేనయ్యా, ఎప్పుడో నీ మొహం చూశాను, మళ్ళా గుర్తు లేదు నీ మొహము. అవునా? సరేలే, ఫోటోలు తీసి పంపిస్తాను. ఇప్పుడు బాగా గ్రామర్ బాగా పెరిగిందిలే. ఎట్లానయ్యా, కొంచెము బాగా స్టైల్ గా రెడీ చేసి ఫోటోలు పెట్టు. నీ డీటెయిల్స్ అన్ని చెప్తాను మా పిల్లలకి. సరే, ఎత్తుక్కుంటే. అవును ప్రసాద్, ఈరోజు ఏమారుందా? ఈరోజు గురువారం అయ్యా. అవునా? ఏమి ప్రసాద్, ఈరోజు ఏమన్నా గుడికి పోతున్నావా ఏమి? ఏం లేదు, మామూలు తెలిసి పనికే. పనికి రోజులు చూసుకుంటారేమి? మామూలు ఈరోజు ఏమారమో అని తమాసగా ఇచ్చిలే. మంచిదయ్యా. ఎట్లా కొంచెం బాగా పని చేసుకుంటుండో, సరే ప్రసాద్, డబ్బులు వెనకేసుకో, మనకి ఏదో చేద్దాము. ప్రసాద్, డబ్బులు సంపాదించే ఊరికి నేను ఒకటి చెప్తాను చూడు. చెప్పు. ఖర్చు పెట్టే అధికారం ఉంటుంది, అర్థమేనా? ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదిస్తావు, అవును. ఖర్చు పెట్టే సోమతి కూడా నీకు ఉండాల, అవునవును. అర్థమేనా? 2 ఉన్నాయి నా దగ్గర. మంచిదే. అందుకే మనకి చేన్లు ఉన్నాయి, ఇల్లున్నాయి, అన్ని ఉన్నాయి, ఒకటే కొడుకు. అందుకే మంచి సంబంధం చూడరా ప్రసాద్. అన్నిటికంటే మెయిన్ ఇది, నువ్వు కట్నం అడగనంటున్నావు, పాపని బాగా చూసుకుంటావు. బంగారు గట్ట ఆ పాప ఎవరానే మా ఇంటికి వస్తే. కలర్ అవసరం లేదంటావు. కలర్ అవసరం లేదు, ఆ పాప ఎవరానే మా ఇంటికి వస్తే. ఓ యువరానికి, ఒక రాజుకి ఒక యువరాని సెట్ చేయడం అంతే. సరే, మంచి సంబంధుడు ప్రసాద్. చూస్తానయ్యా. నువ్వు నీ బంధువుల్లో ఎవరు చూడలేదా నీకు? మా బంధువుల్లో అందరూ చూసినారయ్యా. అదిగో ఒకటే డైలాగే, ఇటు తాగుతాడు ఎందుకు లేప్ప అది ఇదనే. ఈ కార్తముకులు అందరూ తాగుతారు కానీ నన్ను ఎత్తేస్తారయ్యా. ఓన్లే ప్రసాద్, ఒకరంటే ఒకరు వారసరు. అది ప్రసాద్, నేను చెప్తారు ఇది. మంచిదయ్యా, ఏదో ఒకటి చేసి నీకు
ఒక ఇంటి వాడిని చేద్దాము. సరే ప్రసాద్, ఆభరణ అజ్జయ్ ప్రసాద్, నీ దండం పెడతాను, సరేనా? సరే ప్రసాద్, నేను ఏం చేస్తాను, మంచోళ్ళని చూసాను, నువ్వు పొయ్యి రావాలి, అంతే నీ పని. సరే ప్రసాద్. ప్రసాద్ చెప్పు. మళ్ళీ కాల్ చేయనా? సరే సరే ప్రసాద్, ఉంటారా బంగారు? బాయ్.